హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ 65 ఎలా చేయాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా పన్నీర్ని ఇలా కట్ చేసుకొని ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అలాగే దీనిలోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్టు, అలాగే కారం. మన స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే మామూలుగా యాడ్ చేసుకోండి. అలాగే పసుపు, అలాగే ధనియాల పౌడర్, అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా కచ్చా పచ్చాగా అయితే టేస్ట్ బాగుంటుందని నేను ఇలా వేసాను. మీకు నచ్చకపోతే పేస్ట్లా చేసైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, అలాగే దీనిలోకి కాస్త కారం పౌడర్. మనం పన్నీర్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి చూసి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీనిలోకి కాస్త పెరుగును కూడా యాడ్ చేయాలండి. పెరుగును యాడ్ చేసి ఇలా ఈ పెరుగు పన్నీర్ ముక్కలకి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇలా పన్నీరు, పసుపు, కారం పౌడరు, కారం ఇవన్నీ దీనికి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి 65 కదండి, పన్నీర్ 65, వీటిల్లోకి కలర్ యాడ్ చేస్తారు కదా, కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నేను కలర్ యాడ్ చేయట్లేదు, అది హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకే నేను కలర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అలా పక్కన పెట్టుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు పన్నీర్ బాగా డీప్ ఫ్రై అవుతాయండి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేస్తాం. ఇలా 5 మినిట్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఈ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ప్లేట్లో తీసేసుకున్నాం. ఇలా మొత్తం ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కాస్త పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లితో పేస్ట్ వేసుకోండి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, అలాగే దీనిలోకి కాస్త కారం యాడ్ చేసుకోండి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టు కాస్త సాల్ట్, యాడ్ చేసుకున్నాం కదా. మనం బయట తయారు చేసే పన్నీర్ 65 బాగా రెడ్ కలర్లో ఉంటుందండి, వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు కాబట్టి రెడ్గా ఉంటుంది. నేను కలర్ యాడ్ చేయట్లేదు, న్యాచురల్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా బాగా ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ పీస్ని దీనిలోకి యాడ్ చేయండి.
ఇలా యాడ్ చేసి ఇవన్నీ కలిసిపోయేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేయండి. అంతేనండి, వెరీ టేస్టీ హెల్దీ పన్నీర్ 65 ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు అండి. బయట అయితే కలర్తో యాడ్ చేస్తారు కదా, నేను అవి ఏమీ యాడ్ చేయకుండా చాలా న్యాచురల్గా ఇలా త్వరగా తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుందాం. ఇలా నేను ప్లేట్లో తీసుకున్నానండి. అంతేనండి, దీనిపైన కావాలంటే కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. చూస్తానికే కాదండి, తింటే కూడా చాలా బాగుంటుంది. చాలా వెరీ టేస్టీగా కూడా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.